ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా గుత్తి వంకాయ కూర చేసేద్దాం. మిక్సీ జార్‌లో వేయించిన పల్లీలు, అలాగే పెద్ద సైజులో ఉండే ఒక ఉల్లిపాయ తీసుకున్నా. అలాగే అందులో కొంచెం కరివేపాకు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం ఎండుమిర్చి అంటే స్పైస్‌కి సరిపడా, అలాగే ఎండు కొబ్బరి, నానబెట్టిన చింతపండు, కొత్తిమీర, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసి చక్కగా గ్రైండ్ చేసేసుకున్నా. ఈ పేస్ట్ అంతా కూడా వంకాయలు 4 ముక్కల కింద కట్ చేసి చక్కగా ఈ మసాలా అంతా అందులో కూరేసాను. ఆ తర్వాత ఎందులో అయితే కర్రీ చేస్తున్నానో ఆ ప్యాన్‌లో మంచిగా ఆయిల్ వేసుకొని 4, 5 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు వేసి ఈ వంకాయ ముక్కలు మసాలా పెట్టాం కదా! వాటన్నింటిని ఇందులో యాడ్ చేశా. మంచిగా చిన్న మంటలో అటు ఇటు కదుపుతూ ఉంటే చక్కగా కుక్ అయిపోతాయి. ఇది కాస్త కుక్ అయిన తర్వాత మూత పెట్టేసామంటే ఇంకా కొంచెం మగ్గిపోతాయి. ఆ తర్వాత మిగిలిన మొత్తం కూడా మసాలా ఇందులో యాడ్ చేసేసి ముక్కలు విరగకుండా కలుపుకోవాలి. మిక్సీ జార్లో ఒకసారి వాటర్ యాడ్ చేసేసి కర్రీలో మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత గ్రేవీకి సరిపడా వాటర్ వేసి కలిపి మూత పెట్టి నూనె తేలేంత వరకు మగ్గించుకుంటే కూర రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ కదా. ఫైనల్గా ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. నేను దీన్ని వెజ్ బిర్యానీతో సర్వ్ చేశా. మీరు ఇలాగే చేస్తారా? కామెంట్లో చెప్పండి.